హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నెల 22 నుంచి రైతు భరోసా, యాసంగి రైతు భరోసా అయితే జిల్లాల వైజ్గా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవ్వనున్నాయి. నీకు మీ అందరికీ తెలుసు, నర్మేటల్లోనైతే విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే జిల్లాల వారీగా ముందుగా విడుదల చేసినట్లయితే ఈ జిల్లాలో అమౌంట్ ముందుగానే క్రెడిట్ అయితే అవుతుందన్నమాట. ఏ జిల్లాలోనైతే అనుకోవచ్చు, ముఖ్యంగా ఖమ్మం కానివ్వచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో కానివ్వచ్చు, సంగారెడ్డి జిల్లాలో కానివ్వచ్చు. సో ఎందుకు మరి ఈ జిల్లాలో క్రెడిట్ అవుతాయి అంటే, ఎప్పుడైనా కానీ ఖమ్మం జిల్లాల నుంచే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతాయి అన్నమాట రైతుల ఖాతాలోకి. సో యాసంగి సీజన్ సంబంధించి ప్రభుత్వం ఇక్కడ ఒకటో విడత నిధులను వీరికే అమౌంట్ అయితే ముందుగానే క్రెడిట్ అయితే అవుతున్నాయి. సో పూర్తి వరకు అయితే చూసినట్లయితే మరిన్ని వివరాలు అనేవి తెలుసుకోవచ్చు అనమాట. రంగారెడ్డి కానివ్వచ్చు, నల్గొండ జిల్లాలో గారికి కానివ్వచ్చు, ఇప్పటికే చూసుకున్నట్టయితే సిద్దిపేట జిల్లాలో కూడా ఈ నిధులు విడుదల అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మనకైతే తొలి విడత నిధులకు మొదటి వీరికే అన్నమాట అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఈ నెల 22న రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా ఎకరాకు దాదాపు అయితే 70 లక్షల మంది రైతుల ఖాతాలోకి 6,000 రూపాయల చొప్పున జమ చేయనుందన్నమాట. ఇందుకోసం సర్కారు సుమారు 4,000 కోట్లు అయితే వెచ్చించనుంది. ఆల్రెడీ కూడా చూసుకున్నట్టయితే ఇక 20 రోజుల తర్వాత మళ్ళీ ఒకటో విడత తర్వాత దీనికి సమయం వచ్చేసి మరో 20 రోజులు గడువు పెట్టి తర్వాత రెండో విడత నిధులు ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత డబ్బులను రిలీజ్ చేయనుంది. కాగా రైతు భరోసా ద్వారా ఇప్పటికీ ఏడాదికి 12,000 అయితే అందిస్తామని ప్రభుత్వం తెలిపిందన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మేము ఇప్పటికే 500 రూపాయల బోనసు అదనపు చెల్లింపులు అనేవి జరిగినాయి. సో కావున రైతు భరోసా ఆలస్యానికి అయితే ఇది ఒక నిదర్శనం అనేది చెప్పుకోవచ్చు. సో ఉగాది పండుగలోపు మీ అందరికీ కూడా రైతు భరోసా డబ్బులు అనేవి ఖచ్చితంగా జమ అవుతాయి. నేను మీ అందరికీ కూడా తెలియజేశాను అనమాట. సో మనం చెప్పిన విధంగానే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతున్నాయి. సో మీరు ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి రైతులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి 22వ తారీఖున ఆదివారం అవుతుంది అంట. సో ఆదివారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి. సో సోమవారం మీ అందరి ఖాతాలోకి అయితే ఈ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుందన్నమాట. సో వానాకాలం సీజన్లో కానివ్వచ్చు, గత యాసంగి సీజన్లో కూడా ఇలా మాదిరిగానే వానాకాలం సీజన్లోనే అమౌంట్ విషయంలో ఆదివారం సెలవు అయిందన్నమాట. సో అప్పుడు సోమవారం రోజు నిధులు విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు రైతులందరికీ కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అయినాయి. సో సేమ్ ఏ ప్రాసెస్ మొత్తం చూసుకున్నట్లయితే సేమ్ వానాకాలం సీజన్ మాదిరిగానే ఈ యాసంగిలో కూడా నిధులు విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అనేది విడుదల చేయనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇక్కడ తెలంగాణలో దాదాపు ఈ ముందుగా చూసుకున్నట్టయితే ఈ జిల్లాలో ముందుగానే క్రెడిట్ అయితే అవుతాయి. సో జిల్లాల వారీగా నిధులు విడుదల చేస్తారు కాబట్టి ఏ జిల్లాలో ఎంత అమౌంట్ అనేది పడ్డది ప్రతి ఒక్కరైతే మీరు మిస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ అయితే అంటే సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మీ తోటి స్నేహితులందరికీ కూడా ఈ యొక్క వెంటనే వీడియో షేర్ చేయగలరన్నమాట. సో థ్యాంక్ యూ గైస్.